అల్లు అర్జున్లో సహజ గుణం అదే ఐకాన్ స్టార్పై ప్రశంసలు గుర్తించారు. టాలీవుడ్ హీరోయిన్ దేశముద్ర మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తన అమాయకపు మాటలతో అభినయాన్ని కట్టిపడేసింది. ఈ చిత్రంలో సన్యాసిని పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది. ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం సినిమాలేవి లేకపోయినప్పటికీ వ్యక్తిగత అంశాలతో వార్తల్లో నిలుస్తుంది. తన భర్తతో విడాకులు తీసుకున్న హన్సిక తాజాగా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి హన్సిక మాట్లాడింది. ఆయన చాలా అరుదైన వ్యక్తి అని కొనియాడింది. ఎవరితోనైనా కూడా చాలా మర్యాదగా ప్రవర్తిస్తారని తెలిపింది. స్నేహపూర్వకంగా ఉండడం అతనిలో సహజ గుణమని ప్రశంసలు కురిపించారు. తాను ఓ మూవీ సెట్లో ఏడ్చిన సందర్భం నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. దేశముద్రు సెట్లో టీంతో సెండ్ ఆఫ్ టైంలో ఏడ్ చేశానని హన్సిక తెలిపారు. ఆ తర్వాత ఏ మూవీ సెట్లోనూ తాను ఏడవలేదని చెప్పారు. కాగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన దేశముద్రు చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. 2007లో వచ్చిన ఈ మూవీలో అల్లు అర్జున్కు జంటగా హన్సిక హీరోయిన్గా నడిచిన విషయం మనకి తెలిసిందని కూడా ప్రచురించారు. హీరోయిన్ రాశి ఖన్నా ఎవరైతే నగదు మాయమైందంట. హీరోయిన్ రాశి ఖన్నాకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తున్న ఓ మూవీ షూటింగ్లో ఆమె నగదు చోరీ గురైంది. రాశి హ్యాండ్ బ్యాగ్ నుంచి 50,000ను తస్కరించినట్లుగా తెలుస్తుంది. మూవీ సెట్స్లోని వానిటీ వ్యాన్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. అతని వెంటనే గుర్తించిన భద్రతా సిబ్బంది అతన్ని చితకబాది బయటకు గెంటేశారు. ఈ చోరీతో మూవీ సెట్స్లో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. మూవీ షూటింగ్లో కాసేపు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన చూసి చాలా దిగ్భ్రాంతికి గురైనట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇలాంటి సంఘటన జరగడం పరిశ్రమకు సిగ్గుచేటన్నారు. కానీ ఎలాంటి చోరీ జరగలేదని రాశి ఖన్నా టీం చెప్పడం విశేషం. ఈ విషయమై మాట్లాడడానికి రాశి ఖన్నా మేనేజర్ నిరాకరించారు. కాగా రాశి ఖన్నా ప్రస్తుతం అనీస్ బ్యాస్బీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ విద్యాబాలన్తో కలిపి మరి రాశి ఖన్నా నటిస్తున్నారు. దీని గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మరి ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని విశ్లేషించే ప్రోగ్రామే ఈ వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. మరి ఇది ఈరోజు వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ